నేను డాక్టర్ చందన మండవ, ఈఎన్టీ స్పెషలిస్ట్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్స్, ప్రగతి నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. సైనస్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. సైనస్ అంటే మన ముక్కు చుట్టూ గాలి గదులు ఉంటాయి అన్నమాట. ఒట్టి గాలి నిండి ఉంటాయి, దాన్నే సైనస్ అంటాం అన్నమాట. కానీ కొన్నిసార్లు మనం నార్మల్గా గాలి పీల్చుకున్నప్పుడు దీనిలో గాలి సర్క్యులేట్ అయ్యి మనకి గాలి ఫ్రీగా అందేటట్టు చేస్తాయి అన్నమాట. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దానిలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అది మన గాలి ద్వారా ఏమైనా మూసుకుపోవడం వల్ల, ఆర్ మన ముక్కులో నీటి బుడగలు పెరగడం వల్ల, మాంసం పెరగడం వల్ల దాని వెంటిలేషన్ అనేది బ్లాక్ అయిపోయి దానిలో నీరు చేరుకొని దానిలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని సైనసైటిస్ అంటాం మనము. దాన్ని ఎప్పుడైతే వెంటిలేషన్ అనేది తగ్గుతూ ఉంటుందో దానిలో నీరు చేరుకుంటూ ఉంటుంది. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది వస్తే మనకి ఎలా తెలుస్తుంది అంటే మొహమంతా బరువుగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది, నీరు కారుతూ ఉంటుంది, ఆ చీమ్లా కారుతూ ఉంటుంది ముక్కులో నుంచి గొంతులోకి చీమ్ వెళ్తూ తెమడ వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ ముక్కులో సైనస్ ఎక్కువ అవడం వల్ల నీటి బుడగలు పాలిప్స్ అంటాం, అవి పెరగడం వల్ల వాసన తెరవడం కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ సైనస్కి సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ ఉంటే మనకు సైనసైటిస్ ఉంది అని. సో ఇవేవి ఉన్నా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే ఇనీషియల్గా అక్యూట్ స్టేజ్లో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడిసిన్స్తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సైనస్ ఎందుకు వస్తుంది? అది ముక్కు ద్వారం వంకర ఉండడం వలన, లేకపోతే నీటి బుడగల వలన, లేకపోతే అది ఎక్కడైనా బ్లాక్ ఉందా మన గాలి ద్వారంలో, ఇవన్నీ తెలుసుకొని ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్రానిక్గా అంటే ఎక్కువ రోజులు మనతో ఉండకుండా ఉంటుంది అనమాట. అదే మనం ముందు రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా డిలే చేస్తూ ఉంటే లోపల ప్రాబ్లం అనేది పెరిగిపోయి సర్జరీ వరకు వెళ్ళి మళ్ళీ రావడము ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇలాంటి లక్షణాలు ఏం కనిపించినా కానీ మనం ఫస్ట్ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీటికి గల కారణాలు తెలుసుకొని దానికి గల ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట.